హాయ్, వెల్కమ్. ఫస్ట్ మీకు స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ లైవ్ టీవీ తెలుగు. ఇక మ్యాటర్లోకి వద్దాం. మీరంతా 3 Idiots సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో అమీర్ ఖాన్ రోల్ రాంచో. అందులో హీరో ఎందుకయ్యాడంటే ఎవరికైనా కావాల్సింది విజ్ఞానం కాదు, లోకజ్ఞానం, లోకానికి కావాల్సిన జ్ఞానం అని చెప్పాడు కాబట్టి. బట్ అది రియల్ లైఫ్ కోసం డైరెక్ట్ చేసిన జస్ట్ ఓ సినిమా. అదే రియల్ లైఫ్లోకి వస్తే ఇదిగో ఈ కుర్రాన్ని చూడండి. పేరు త్రిష్నీత్ అరోరా. సినిమాలో అమీర్ ఖాన్ పోటుగాడైతే లైఫ్లో అమీర్ కంటే ఇంకా పెద్ద పోటుగాడు ఇతను. అమీర్ ఏంటే ఇండియా జోకర్బర్గ్ వీడు. యాక్చువల్లీ త్రిష్నీత్ పంజాబ్లోని లూథియానాకు చెందినవాడు. ఇతనికి స్కూల్ అంటే చిరాకు, స్కూల్ బుక్స్ అంటే కంపరం. ఎంత అంటే చివరికి 8th క్లాస్ కూడా ఫెయిల్ అయ్యాడు. ఓరు బాబు 8th ఫెయిల్ అవ్వటం ఏంట్రా అని అమ్మా నాన్న తిట్టని తిట్లు లేవు. కానీ త్రిష్నీత్ మాత్రం ఎప్పుడు కంప్యూటర్ మీద ఏదో చేస్తుండేవాడు, ఇంకేదో బ్రౌజ్ చేసేవాడు. ఫైనల్గా చదువును పక్కన పెట్టేసి తనకు ప్యాషన్గా ఉన్న సిస్టమ్ డేటా మీద ఫోకస్ పెట్టాడు. 22 ఏళ్ళు వచ్చేసరికి 3 పుస్తకాలు రాశాడు. హ్యాకింగ్ టాక్ విత్ త్రిష్నీత్ అరోరా, ది హ్యాకింగ్ ఎరా, హ్యాకింగ్ విత్ స్మార్ట్ ఫోన్స్ వాటి పేర్లు. ఇవన్నీ డేటా కాజేయటం ఎలా అన్న కాన్సెప్ట్ మీద రాసిన పుస్తకాలు. దేన్నైనా ఎలా హ్యాక్ చేయాలో తెలుసుకుని హ్యాక్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పడానికి ఓ కంపెనీ పెట్టాడు త్రిష్నీత్. దాని పేరు TAC సెక్యూరిటీ సొల్యూషన్స్. అది కాస్త కోట్లు సంపాదించడంతో ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ అయిపోయాడు త్రిష్నీష్. ఇవాళ రేపు డేటా చోరీ ఎంత ప్రమాదమో అందరికీ తెలుసు. అందుకే త్రిష్నీత్ అరోరా దానికి విరుగుడు కనిపెట్టి డేటా థెఫ్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తన కంపెనీ ద్వారా చేసి పెడుతుంటాడు. ఇప్పుడు ఇతని క్లయింట్స్ ఎవరో తెలుసా? రిలయన్స్ ఇండస్ట్రీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI, పంజాబ్ పోలీస్, గుజరాత్ పోలీస్ లాంటి వాళ్ళు. సైబర్ నేరగాళ్లను పట్టివ్వటంలో చాలా రాష్ట్రాల్లో పోలీస్ డిపార్ట్మెంట్లు హెల్ప్ కూడా చేస్తుంటాడు అరోరా. ఫేస్బుక్ చీఫ్ జుకర్బర్గ్ను మించిన తెలివితేటలతో ఆల్ ఇండియాలో అనేక కాన్ఫరెన్స్లో ప్రసంగాలు ఇస్తుంటాడు త్రిష్నీత్. 8th ఫెయిల్ అయినప్పుడు తల్లిదండ్రులు ఎలా తలదించుకున్నారో కానీ ఇప్పుడు మాత్రం సగర్వంగా మా అబ్బాయి అని చెప్పుకుంటున్నారు. ఎందుకో తెలుసా? చాలా కంపెనీల్లో IITలు, IIITలు చేసి టాప్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అరోరా కంపెనీలో పనిచేయడానికి పోటీ పడుతున్నారు. 22 ఏళ్ల వయసులోనే కోట్ల రూపాయల ఉన్న టర్నోవర్ ఉన్న కంపెనీని పెట్టి త్రిష్నీత్ యంగ్ జనరేషన్కు రోల్ మోడల్గా మారిపోయాడు. సో ఈ స్టోరీ చూస్తున్న మీలో పేరెంట్స్ కూడా ఉండొచ్చు. అందుకే మీ పిల్లల్ని జైళ్ళ లాంటి స్కూళ్లలో తోసి లక్షలు పోసి ర్యాంకుల కోసం రుద్దకండి. వాళ్ళ ఆసక్తి ఏంటో గమనించండి. మంచి అయితే సపోర్ట్ ఇవ్వండి, వాళ్ళే అల్లుకుపోతారు. ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లో వాళ్ళకు వాళ్ళు దూరితే ఆకాశమే హద్దుగా వెళ్ళిపోతారు. హాయ్ అండి, నేను మీ మంజుష. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైవ్ టీవీ తెలుగు ఆల్ ఇన్ వన్ ట్యూబ్. ఇది మీ ఛానల్, మీరు మెచ్చే ఛానల్.